South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అంటే చాలా బాగా ఆడుకుంటారు, చాలా ఫన్నీగా ఉంటారు, చాలా ఫన్నీ పర్సన్. అలాగే చాలా మంచి కైండ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అండ్ ఇప్పుడు అందరికీ నమస్కారం. ఒక తెలుగు వర్డ్ నాకు తెలుసు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ debut Telugu movie, so I'm very much happy and excited and very much tensed. So thank you so much for all of you, and I would like to thank Venu sir for giving me such a beautiful, great opportunity. As a beginner, this character is like, yeah, you'll see on July 4th. So I'm so happy, and thank you Dilraju sir, and working with all these great artists. So definitely this movie will be a visual treat for all of you. So I am also waiting for July 4th. So please support us. Thank you so much. And congratulations for Tammudu. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ ನಮಸ್ಕಾರ. And thanks to all the media for being here. This is my debut in Telugu, and I'm really grateful Venu Sriram garu for trusting me and casting me in Tammudu. I think I was the first one to be cast for the movie, and I'm really grateful for that. And this thanks to Ajneesh Loknath sir. This is my third cinema with Ajneesh sir, as him being the music director. First was Kantara, next was Yuva, and now third one will be Tammudu. And he's always done a great job, and I'm sure you've all heard the background score today. And thanks to Guhan sir. The entire time that we worked in Araku, it was a wonderful time. I got to learn a lot from them, and from Venu sir also. And thanks to Dilraju sir, Shri sir, and Nitin sir. And I didn't get to work with everybody. You'll see why in the cinema on 4th of July. But it's a very different character. My character's name is Ratna. And my special thanks to a special friend of mine in the movie. His actual name is Danny. His original name you'll see in the cinema. It's part of me, that special character. And for that I'd like to thank Zippy Equestrian in Bangalore for teaching me how to do that, and for I hope it's come out very well in the cinema. And thanks to everybody. Thank you so much. Thank you, Andy. Thanks for the media for coming. And thanks for the reviews and what all you gave from the morning. ఇదే సినిమా ఇంకైతే అంతే. ట్రైలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూస్, అండ్ ఐ వాంట్ లిసన్ ఫ్రమ్ యూ. అంటే నేను మాట్లాడాలనుకుంది స్క్రీన్ మీద ఉంది, మీరు మాట్లాడితే నేను వింటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వేదికకి అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 20 years అయింది నేను అంటే స్క్రీన్ మీదకి లేకపోతే కెమెరా ముందుకు వచ్చి. సో కొంచెం ఎమోషనల్గా కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ నా ఇంటికి నేను తిరిగి వచ్చాను అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే సినిమాలు ఇన్ని రోజుల నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొంతమంది అనుకున్నా కానీ, అంటే కొత్త రోల్స్లో మళ్ళీ అయితే కొత్తగా బాధ్యతలు, తర్వాత అనుభూతులు, ఇలా అన్నీ కొత్తవి అన్నీ అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి వచ్చాను. తిరిగి రావడం అంటే కొంచెం యాక్చువల్లీ భయంగాను, అలాగే కొంచెము సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, నన్ను మర్చిపోయారేమో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండుంటాయి. కానీ నాకు ఏంటంటే ఈ కథ వినంగానే
డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు, అలాగే దిల్ రాజు గారు, శిరీష్ గారు నా మీద ఉంచిన నమ్మకం, అలాగే టీం అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. సో అందుకని ఈ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రావాలని నేను డిసైడ్ అయ్యాను. చిన్న ఇంటర్వ్యూ చూసి శ్రీరామ్ వేణు గారు నాకు యుఎస్లో ఉండగా ఫోన్ చేసి, ఎక్కడో ఉన్నాను, అందరూ ప్రాబబ్లీ గుర్తున్నానో లేదో కూడా, సో అయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని స్పెషల్గా ఫోన్ చేసి ఒక 2 రోజులు ఫోటోషూట్, అది కూడా రాత్రంతా మేల్కొని ఉండి, అక్కడ డే టైం ఇక్కడ నైట్ టైం కాబట్టి, సో అక్కడ 2 days కరెక్షన్స్ అన్నీ చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి నేను ఇవాళ ఇక్కడ నించుని ఈ సినిమాలో కనబడుతున్నానంటే అంతా క్రెడిట్ డైరెక్టర్ గారికే. సో ఆయనకి నా స్పెషల్ ధన్యవాదాలు. అలాగే ఎంతోమందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్ రాజు గారికి, అలాగే శిరీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ బ్యానర్లోంచి నేను మళ్ళీ, ఇది నా మొదటి మూవీ అనే అనుకుంటున్నాను, నా మొదటి మూవీ మళ్ళీ మీ బ్యానర్లోంచి నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా స్క్రీన్ తమ్ముడు నితిన్ గారు ఈజ్ వెరీ, అంటే ఆయన చాలా ప్లెజెంట్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్. నేను ఇదివరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే టీం అందరికీ నా కృతజ్ఞతలు, ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మా ఇన్లాస్, అండ్ స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్. వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇక్కడ నించుని ఉండేదాన్ని కాదు. ఎంతో సపోర్ట్ 2 years నుంచి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నించోడానికి వాళ్ళు ప్రాబబ్లీ చూస్తూ ఉండుంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి. అలాగే బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ అభిమానులందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని అనడం, అవునా అని ఒకసారి అనుకున్నవి ఉన్నా కూడా అవును కదా అని తర్వాత యాక్సెప్ట్ చేయడం అలవాటైపోయి, ఇప్పుడు ఏంటంటే నాతో పాటు నా సినిమాలు చూస్తూ పెద్దయిన వాళ్ళు, అలాగే ఇప్పుడు కొంతమంది తొలి పరిచయంగా ఇప్పుడు మళ్ళీ నాతో ట్రావెల్ అవుతూ కొంతమంది ప్రేక్షకులు కొత్త జనరేషన్కి కూడా పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రేక్షకులు ఇదివరకు నన్ను ఎంత ఆదరించి ఎంత బలంగా నిలబెట్టారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇది కమ్బ్యాక్ అయినా కూడా యాక్చువల్లీ కమ్బ్యాక్ రీఎంట్రీ అనడం కంటే నా కొత్త జర్నీ, అంటే నా డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి, అలాగే అంటే మనము ఏమేమి వదిలేసామో, అదే ఏమేమి పాత్రలు చేయాలనుకున్నవి ఆ డ్రీమ్స్ కానీ, లేకపోతే ఇంకో రకంగా ఇది ఒక కొత్త జర్నీ, అంటే ప్రేక్షకుల మనసుల్లో నా స్థానం సంపాదించుకోవడం మళ్ళీ, లేకపోతే అంటే అలా అందరూ అభినందించాలి అనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీ విషెస్ అన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ట్రైలర్ చూసారు, మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను, మీకు నచ్చుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను. సో చాలా మాట్లాడాలని ఉన్నా, ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడతాను. సో కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న తమ్ముడు. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తేవాలని. ఈ సినిమా టెక్నికల్గా మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమైంటుంది. డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సినిమాని సౌండ్ కానీ విజువల్గా కానీ ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకురావాలని. సో దాన్ని వేణు రెడీ చేశాడు. అంటే ఒక ఎంసీఏ, ఒక వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్గా ఆయన అటెంప్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సక్సెస్లతో పాటు ఈ సినిమా సక్సెస్ కావాలనే ఒక ఆకాంక్షతో
ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు. 2021 ఏప్రిల్ 9th వకీల్ సాబ్. సో 4 years ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం. సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము. సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం. సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకొని దీన్ని క్వాలిటీ వైజ్గా రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు. తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా. సార్ దీనికి రిఫరెన్స్ లేదు. ఓకే, సో తమ్ముడు రేపు రిలీజ్ అయ్యి ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇలాంటి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ రేపు సినిమాకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఈ సినిమా రిఫరెన్స్ అవ్వాలి ఎవరన్నా అంటే అంత సౌండ్ సైడు విజువల్ సైడు అంటే ఇందాక మిత్రులు అంటున్నారు సరే ఇది ముద్దుల మావేలాగా ఉంటుందా ముద్దుల మేనుల్లాగా ఉంటుందా అని. అస్సలు ఉండదు. ఈ సినిమా ఇది టోటలీ డిఫరెంట్ జోనర్. ఎస్, బ్రదర్ అండ్ సిస్టర్కి సంబంధించిన చిన్న సోల్ స్టోరీలో ఉంటుంది కానీ ఇది టోటలీ డిఫరెంట్ ఫిలిం. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు డెఫినెట్గా ఆ ఎపిసోడ్స్ కానీ అవి కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో నితిన్, ఇందాక లయా గారు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. అలాగే మనకు అర్థమైతే లయా గారు ఈజ్ రీఎంట్రీ మళ్ళీ వచ్చేసానని చెప్పారు. ఎస్, ఈ సినిమాకి నితిన్కి సరి అయిన సిస్టర్ కావాలి. ఈ సినిమా ఈ స్టోరీ అనుకున్నప్పుడు చాలామంది తర్వాత లయా గారు యుఎస్లో ఉన్నారు, ప్రాక్టికల్గా జరగదని వేణు మాట్లాడి కథ చెప్పి ఆవిడని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం. అది ఇలాంటి సినిమా ద్వారా వస్తున్నందుకు తమ్ముడు అంటే డైరెక్ట్ ఆవిడ స్టోరీయే, అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి. సో లయా గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కంబ్యాక్ రావడం వెల్కమ్ అండి. ఈ సినిమా తర్వాత కూడా ఎందుకంటే మీ స్వయంవరం సినిమాలో ఎప్పుడు సాంగ్ మేము హమ్ చేస్తూనే ఉంటాం కీరవాణి రాగంలోని. ఇందాక మీరు అన్నారు కదా, మేము కూడా అప్పుడు సినిమా ఫీల్డ్లోకి అప్పుడప్పుడు వచ్చాను. సో అలా సో లయా గారికి మళ్ళీ రీఎంట్రీ. సో కాంతారా తర్వాత వేణు అంటే ఈ సినిమాని డిజైన్ చేసుకున్నప్పుడే డిఫరెంట్గానే అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని ఈ సినిమాకి కావాల్సిన అన్ని పాత్రల్ని డిఫరెంట్గానే చూసి సెలెక్ట్ చేసుకునేలా కాంతారా తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేయడం. నితిన్, ఎస్ తమ్ముడు నితిన్ ఇదే చాలా ఇంపార్టెంట్ ఫిలిం నితిన్కి ఇప్పుడు. సో ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్న మీడియా మిత్రులు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు ఇచ్చిన మార్నింగ్ నుంచి మీరు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మెసేజ్లు వస్తున్న దాన్ని బట్టి ఎస్ తమ్ముడు డెఫినెట్గా July 4th ప్రేక్షకులకి రీచ్ అవ్వటానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు. సో ఇక అల్టిమేట్ July 4th కోసం వెయిట్ చేయాల్సిందే, ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్. పోతే ఇప్పుడు మనందరికి తెలుసు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ప్రేక్షకులని థియేటర్లకు తీసుకురావడం ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ సినిమా టీమ్కి, అలాగే మీడియా మిత్రులకి. అంటే మీ సపోర్ట్ నిజంగా బాగుంది అన్నప్పుడు మీరు దానికి 1కి 4 సార్లు దప్పు పట్టుకొని వాయిస్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా లేరు. సో వీలైనంత వాయించండి. మీకు ట్రైలర్ నచ్చింది కాబట్టి రేపు సినిమా నచ్చితే కూడా July 4th రోజు మీరు వాయిస్తేనే మళ్ళీ ఈవినింగ్ నుంచి థియేటర్స్ ఫుల్స్ అవుతాయి. సో ట్రెండ్ మారుతూ ఉంది. అలాగే కొన్ని అంటే ఖచ్చితంగా జెన్యున్గా ఉండాల్సిన సిచ్యువేషన్సే ఫామ్ అవుతున్నాయి. ఒక మంచి సినిమాని మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని థియేటర్కి రప్పించి వాళ్ళకి నచ్చితేనే ఆ సినిమా చూస్తున్నాం. లాస్ట్ 6 monthsలో ఓన్లీ 4 to 5 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాం. సో డెఫినెట్గా మా వంతుగా డైరెక్టర్, హీరో అండ్ టీమ్ అందరు కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలాగే తయారు చేశారు. సో డెఫినెట్గా July 4th మంచి కాంటెంట్తోనే వస్తున్నాం. మీరు థియేటర్కి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్తో తమ్ముడు మీకు నచ్చుతుంది. మా మీడియా మిత్రులు కూడా ట్రైలర్ చూసినట్టే రేపు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దప్పు పట్టుకొని బాగా వాయించండి. అవసరం, బాగా వాయించండి, బాగా సౌండ్ చేయండి అని అవసరం. సినిమా ఇండస్ట్రీకి అవసరం. మనం అందరం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉన్నాం. అలాగే కొన్ని ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా మారుతూ వచ్చాయి. అంటే ఇన్సిడెంట్ నాకు తప్పకుండా చెప్పాలని ఉంది. దిస్ ఎ బిగ్, నా 22 years కెరియర్లో ఇది ఒక బిగ్
అది క్వశ్చన్ కావచ్చు, నాకు ఆన్సర్ కావచ్చు. ఈ సినిమా చేస్తూ వెళ్తున్నాము, డిలే టెక్నికల్ దానివల్ల డిలే అవుతుంది. వేణు ఒకరోజు వచ్చి, ఏంటి వేణు ఇలా తీస్తూ వెళ్తున్నావు సినిమా అంటే, సరే మీకు కథ చెప్పినప్పుడు చెప్పాను కదా, సౌండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, బాగా తీయాలి సార్ అని. సరే కరెక్టే, ప్రొడ్యూసర్గా అల్టిమేట్ నాకు రెవెన్యూ మళ్ళీ రిటర్న్ రావడమే కదా, మరి దీనికి ఎలా అంటే నా 22 ఇయర్స్లో అదొక నాకు సర్ప్రైజ్ మూమెంట్. సార్ నేను ఇప్పటివరకు ఇంతే డబ్బు డ్రా చేశాను, రేపటి నుంచి నేను రూపాయి డ్రా చేయట్లేదు ఈ సినిమాకి, సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి ఇవ్వండి సార్ అని. అంటే థ్యాంక్ యూ వేణు. అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం. వేణు అయిపోయాక ఈ మధ్య నితిన్తో కూడా, నితిన్ ఇలా ఉంది మరి ఏంటి అంటే, అంకుల్ మీరు ఏం పంపించాలనుకుంటారో అంతే పంపించండి, నేను రెమ్యునరేషన్ గురించి పెద్ద ఆలోచించట్లేదు. థ్యాంక్ యూ నితిన్. అంటే ఇది ఎగ్జాంపుల్, ఒక దిల్ రాజుకే ఇలా డైరెక్టర్ అండ్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరం అనేది అందరు ఆలోచించాలి. సక్సెస్ వచ్చినప్పుడు అందరు రెమ్యునరేషన్లు పెరుగుతాయి, ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డ్యామేజ్ అవుతాడు. సో నా హీరోకి నా డైరెక్టర్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దీంతో ఒక కొత్త ఒరవడి కావాలి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాను, నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి. సో అందరు టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి. అందరు టీమ్గా వర్క్ చేసినప్పుడే ఆ సక్సెస్తో పాటు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మళ్ళీ నా డైరెక్టర్కి నా హీరోకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే ఈ సినిమా క్వాలిటీ కావాలని కోరుకున్నప్పుడు ఆ క్వాలిటీ కోసం మీరు ఇచ్చిన టైం, వాళ్ళు కూడా టైం ఇచ్చారు. ఇప్పుడు వేణు 4 సంవత్సరాలు ఇచ్చాడు ఓ డైరెక్టర్గా. సో అలా ఈ తమ్ముడికి తయారవ్వడానికి రీజన్. సో జూలై 4th ఒక మంచి కాంటెంట్తో వస్తున్నాం. అలాగే చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు చెప్పాల్సిందే. యూట్యూబ్లో రిలీజ్ చేశాము, అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా, అన్నీ ఒరిజినల్, ప్రేక్షకులు చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పిఆర్ టీమ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది. మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది, కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు. సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టెప్ వేసేసాను, కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాల్సిందే. దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మీరు అన్నీ ఏకటానికి ఇప్పుడు Q&A అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు. ఇలాంటి ఎందుకు అడగారో నాకు అర్థం కాదు. ఇవి కదా మీరు Q&Aలో ఫాల్సీ ఆపాలి, ఫాల్స్కి వెళ్తున్న ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్తీ తయారవ్వాలండి. నేను ఎవరి మీద ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎనీ కాంట్రవర్షియల్. జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే, ఓహో మనం ఈ కాంటెంట్ బాగా తీసాము, ఇది రీచ్ అవుతుంది, ఇది రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి? సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి. దానికోసం నేను నిర్ణయం తీసుకున్నా. నా పిఆర్ టీంకి చాలా స్ట్రిక్ట్గా చెప్పా, వద్దు ఈ సినిమా నుంచే మొదలు పెడదాం, విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు, విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు మనకు టెన్షన్? మంచి విషయం ఉన్న సినిమా తీయాలి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, తీసాం, నచ్చింది కాబట్టే ఒక రీజనల్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అయింది కదా. సో ఒక కోట్ అనే సినిమా వచ్చింది, నాని ప్రొడ్యూస్ చేస్తే కొత్త వాళ్ళతో అందరితో పెడితే సూపర్ హిట్ అయింది. సో కాంటెంట్ మనం రీచ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ సూపర్ హిట్ అవుద్దని 2025లో మనకు ప్రూవ్ అయింది. సో కాంటెంట్లో కష్టపడదాం, కాంటెంట్తో రీచ్ చేద్దాం అన్ని సినిమాల్ని. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్ నంబర్ 1, నో డౌట్. ఈ వల్ల ఇండియాలో నంబర్ 1లో ఉంది. ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే మేమందరం కష్టపడాలి. మా డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరం మేము కష్టపడి మంచి సినిమా డెలివరీ ఇస్తే ప్రేక్షకులు రెడీగా ఉంటారు. సేమ్ టైం ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి మాతో పాటు మీడియా మిత్రులు చాలా అవసరం. మంచి సినిమాని కాంటెంట్ బాగున్నప్పుడు మీరు ఇందాక నేను చెప్పాను కదా, డబ్బు పట్టుకొని 1కి 4 సార్లు వాయించాల్సిన టైం వచ్చింది, వాయిస్తే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. తమ్ముడు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ నా లాస్ట్ రోజు వచ్చి చాలా ఎక్కువ మాట్లాడాను. సో ఈసారి మాట్లాడను, తక్కువ మాట్లాడతా. సో జూలై 4th సినిమా మాట్లాడుతుంది.
సో సినిమా మీద పక్కన పెడితే ఐ వాంట్ టాక్ అబౌట్ ద టీమ్ అండ్ ద టెక్నీషియన్స్. ముందుగా మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా వేణు శ్రీరామ్ గారు, మా అందరికంటే కూడా తను చాలా కష్టపడ్డాడు. అంటే సినిమా అంతా షార్ట్ ఇన్ ఫారెస్ట్ వాళ్ళు మొత్తం అంతా. సో ఆ పర్సనాలిటీ వేసుకొని దుంకుతూ గింజుతూ కింద పడుతూ లేస్తూ చాలా కష్టపడ్డాడు నాకంటే కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ లయ గారు, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా. మీరు లేకుంటే సినిమా లేదు. యు ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ సప్తమి గారు, వెల్కమ్ టు తెలుగు సినిమా మళ్ళీ. ఈ సినిమాలో ఐ థింక్ నా కెరీర్లో నాకు ఇది నా ఫస్ట్ సినిమా అనుకుంటా విత్ అవుదా. ఓకే సరే, సరే జూలై 4 చూసుకుంటారు. సో ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ అచీవ్ మచ్ సక్సెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ శశిక, చూడడానికి ఇలా ఉంటుంది. సినిమాలో అయితే అసలు ఈ కాంటిన్యూ లైక్ మీరు అసలు గుర్తుపట్టలేదు, అంత డేంజరస్గా అంత వైలెంట్గా ఉంటుంది తన క్యారెక్టర్ సినిమాలో. బట్ ఈస్ వెరీ సాఫ్ట్ హార్ట్ పర్సన్. సో వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇవాళ ఈ విజువల్స్ ఇంత బాగా వచ్చాయంటే దానికి కారణం గుహన్ గారు. అసలు దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ దట్ ఈజీ టు మేక్. చాలా చాలా కష్టపడ్డారు ద టీమ్, ద కోర్ టెక్నీషియన్స్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్. అండ్ అజీష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బీజిఎం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరూ మాట్లాడలేదు, సారీ మై ఎడిటర్ ప్రవీణ్, నాకు ఇచ్చిన బాగా క్లోజ్. దాన్ని నీ కట్ సినిమాలో చాలా బాగుంది, ద ట్రైలర్ కట్ కానీ ఇదని చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నాట్ లీస్ట్ ఈ బ్యానర్, మా అంకుల్ దిల్ రాజు గారు. ఈ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది విత్ దిల్తోనే. సో అక్కడ నుంచి మా బాగుంటుంది. ఆ రోజుల్లో దిల్కి ఆ టైంకి 2002 స్టార్ట్ అయింది. ఆ టైంకి దట్ బడ్జెట్ వాజ్ వెరీ హ్యూజ్. నాకు గుర్తుంది ఆ రోజుల్లో ఫస్ట్ ఒక సాంగ్కి సెట్ సాంగ్కి స్పెండ్ సమ్ 50-60 lakhs ఆ రోజుల్లో. సో గుర్తుంది. సో ఆ రోజు అంత ఖర్చు పెట్టాడు నా మీద. నేను ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత శ్రీనివాస్ కళ్యాణం, అది మంచి సినిమా. ఓకే, మేము అనుకున్న అర్జులు రాలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనున్న నా లాస్ట్ 3 సినిమా ఆడలేదు. దాని మీద అసలు ఈ బడ్జెట్ ఇస్ మై హైయెస్ట్, నా కెరీర్లో నా హైయెస్ట్ బడ్జెట్. మళ్ళీ నన్ను నమ్మ ఆర్ మా డైరెక్టర్ నమ్మ, స్క్రిప్ట్ నమ్మి మళ్ళీ మీరు అంత పెట్టారు అంకుల్. సో డెఫినెట్లీ July 4th వీ ఆల్ షుడ్ సీ గుడ్ రిజల్ట్స్, గ్రేట్ రిజల్ట్స్. సో ఇంకా అండి, సీ యూ ఆల్ ఆన్ July 4th. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేణు టెక్నీషియన్స్ గురించి నేను మాట్లాడడం మర్చిపోయాను. ఇదే అందరు మా పాత వాళ్ళే, ప్రవీణ్ అండ్ గుహన్ అందరు మా కంపెనీలో చేసిన వాళ్ళే. అలాగే అజనీష్ సౌండ్ చూశారు. సో కాంతార తర్వాత అజనీష్ పాన్ ఇండియాలో గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది అద్భుతంగా చేశాడు. సో వేణు ఆల్ టెక్నీషియన్స్తో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అందరు బెండ్ తీశాడు, అందుకే అది వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Q&Aలో వెళ్ళినప్పుడు కూడా అందరికీ మై రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ ఓన్లీ అబౌట్ తమ్ముడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక మాట అన్నారు, మీడియా Q&Aలో ఈ క్వశ్చన్ కదా అడగాలి, ఈ ఫేక్ వ్యూస్, ఫేక్ కలెక్షన్స్, సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్, ఇలాంటివి కదా అడగాలని. ఇలాంటివి అడిగినప్పుడల్లా హీరోలు బ్యానర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి మొన్నటి ట్వీట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు ఇవాళ సపోజ్ మేము అడిగాం అనుకోండి, నా క్వశ్చన్ అవనండి. సపోజ్ ఇవాళ ఇదే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి, ఏమంటే దీనికి 10 million వచ్చాయి, 5 million వచ్చాయి, ఇది కొన్నారా చేశారా, కొన్నారు నాకు తెలిసిందని అడిగాను అనుకోండి. మొన్నటి మీ హ్యాండిల్లో, అంటే మీరంటే మీరు కాదు, ఒక ప్రొడ్యూసర్ హ్యాండిల్లో ఉంటుంది, ఏమని మేము కొనలేదు, దీనికి యాక్చువల్ యూస్ వచ్చాయని. సో ఇలాగ బ్యానర్లు ఇలా పెట్టే టైంలో మీడియాని అడగలేదని మీరు అనడం కరెక్ట్ కాదు అసలు. ఒక్క నిమిషం, నేను నిజంగా కరెక్ట్ గా మీరు చెప్పలేదు. ఒక్క నిమిషం అండి, మూర్తి గారు, గతం గతః, ఓకే, ఇప్పుడన్నా మార్చుకొని ముందుకెళ్దాం. ఓకే, వెరీ గుడ్. ఇనిషియేట్ బాగుంది. ఒక మిస్టేక్ ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే దానివల్ల మై ఫీలింగ్, నా గట్ ఫీల్డ్ ఏంటంటే నేను చెప్పింది అండర్లైన్ చేసుకోండి. మనం ఇస్తున్న కాంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది. ఒరిజినల్గా వస్తున్న వ్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది. అది నా ఫీలింగ్. పేరుకేమో అక్కడ 10 million ఉంటున్నాయి, మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు, వై అనేది నా క్వశ్చన్. అంటే అక్కడే అర్థం, అంటే బాధ వస్తుంది. అంటే దీంట్లో మనం ఫాల్స్కి వెళ్ళకూడదు, జెన్యున్గా ట్రై చేసామనుకో ఒక 6 monthsలో సెటరేట్ అవుతుంది. ఎవరో ఒకరు ప్రయత్నం అయితే చేయాలి కదా, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇది నితిన్ గారి సినిమా కాబట్టి ఆయన మీకు కోఆపరేట్ చేశారు కాబట్టి మీరు కొండం ఆఫ్ చేసేసారు, వ్యూస్ కొండం ఆపేశారు. మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టప్పుడు మల్టీ స్టార్ ఫిలిం తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓడింగ్ సర్దని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఆ రోజు మల్టీ స్టార్
అంటే హీరోలకు చెప్తే ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోరని ఏం లేదండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ హీరోల పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు, సార్ ఇది చేయకుండా అయిపోద్ది. ఈరోజు అలా లేదుగో, వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితేనే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు, వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు. సో మై రిక్వెస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ మీకు కానీ నేను చెప్పేది అది, మన కాంటెంట్ని ప్రేక్షకుల దగ్గర రైట్గా తీసుకెళ్ళినప్పుడు అది ఎస్ నో మనకు అర్థమవుతుందనే నా సెన్స్, దీంట్లో వేరేది ఏం ఉద్దేశం కాదు. వేణు గారు అంటే దీనికి 4 years పట్టలేదు. ఓకే, సినిమాకి గ్యాప్ 4 years వచ్చింది కానీ ఈ సినిమాకి 4 years పట్టలేదు. ఓకే, నేను ఏంటంటే వకీల్ సాబ్ తర్వాత అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక 1 year నేను ఐకాన్ అన్న దాని మీద స్పెండ్ చేశాను. తర్వాత నేను ఇది రాశాను. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు కొంచెం ఇది నరేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ రిజెక్టెడ్ బై సమ్ హీరోస్. ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు పొద్దున ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చెందుతుందండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా, ఇది ఏదైనా బాగాలేకపోతే ఎంటైర్ క్రెడిట్ ఈజ్ మైన్, ఫాల్ట్ ఈజ్ మైన్. ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి, రాజు గారికి, గుహన్ గారికి వీళ్ళందరికీ ఇవ్వండి. షీఈ్ ఫ్రమ్ కేరళ అండి. అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే 8 months అని పట్టుకొచ్చామండి, 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు. ఓకే, సో ఇది రేపు పొద్దున వీళ్ళందరికీ వెళ్తుందండి. మూర్తి గారు, ఐఎమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి. నేను అందువరకు మాట్లాడలేదు, తర్వాత ఏది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను. ఓకే, సో కొంచెం టైం పట్టిందండి, ఎందుకంటే మీకు తెలుసండి యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు. ఎందుకంటే అంటే ఇది అన్నీ కూడుతున్నాయి కదా సార్ ఒక షూటింగ్ జరిగేది. సో మాకు వెదర్ ఇష్యూస్ వచ్చాయి, చిన్న షెడ్యూల్ ఇష్యూస్ వచ్చాయి, డేట్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఆనెస్ట్గా అప్పుడు హీరో గారు కూడా ఈ వాంటెడ్ టు డూ అంటే ఫాస్ట్గా చేయాలని, తను కూడా ఫాస్ట్గా ఒక 2 movies ఉన్నప్పుడే మేము ఈ సినిమా స్టార్ట్ చేశాము. సో చిన్న అలాంటి ఒక అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్, 100% అయ్యింది. సో థ్యాంక్ యూ అండి, నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు. అండ్ రాజుగారు చెప్పినప్పుడు ఏంటంటే సార్, అంటే అలా అని కాదు, అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్ ఇది తెలుగులో అలా రాలేదు, దీనికి రిఫరెన్స్ లేదు అనేది కాదు. కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి. ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి. అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్, కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే. డెఫినెట్గా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. రాజుగారు అలా ఇప్పుడు మనం ఏమంటామంటే సార్ తక్కువ ఉన్నదాన్ని వాడు మంచివాడు రా, వాడు ఒక్కడే మంచివాడు రా అంటాం. అంటే వాడు ఒక్కడే మంచివాడనండి కాదు కదా, మూర్తి గారు టాప్ ఇప్పుడు అంటారు కదా. అంటే మూర్తి గారే కాదు, మూర్తి గారు బట్టి ఇంకా చాలా సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలా ఒక అంటే కొల్లిక్యాలుగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి. రేపు పొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కానీ డయాస్లో ఎప్పుడు నేను నా సినిమా ఇలా ఉందని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఏది వకీల్ సాబ్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు, ఎంసీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఒక రిలేషన్షిప్ అండర్గ్రౌండ్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాం సార్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సార్ ఇంతకీ ఐకాన్ గురించి ఏమైనా చెప్తారా? అసలు అడగండి. ఏమైంది ఆ కథ? ఓన్లీ నేను ఒకటి చెప్పలేదు సార్, ఆ కథ అలాగే ఉందా? అలాగే ఉందా? నేను ఒప్పుకోను, ప్రొడ్యూసర్గా నేను ఒప్పుకోను. ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సార్, ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఆ కథ అలాగే ఉంది కదా సార్. మీరు అయిన్ టు అయిన్ ఆడుకున్నప్పుడు ఆడుకోండి. అలా కాదు సార్, ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్లో ఏమడుగుతారంటే అదే కథ ఇదే అని కాదు అడుగుతారు. అదే అడగండి మీరు. ఓకే, ఇది ఐకాన్ కథ కాదండి. ఓకే, ఇది ఐకాన్ కథ కాదండి. రాజుగారు, నితిన్ గారు